హాయ్ హలో అందరికీ. ఈ రోజుల్లో మంచిగా ఉన్న తప్పేనండి. మంచిగా ఉన్నామంటే వెంటనే మనకి చెడు తయారవుతుందనమాట. అంటే శత్రువులు అనేవాళ్ళు మన వెనకాల తయారవుతారు. మనం ఎందుకంటే నలుగురిలో ఉంటాము. నలుగురిలో ఉండేటప్పుడు ఆ నలుగురిలో మనం ఒకరికి నచ్చుతాం, ఒకరికి నచ్చమనమాట. ఎందుకంటే మనం చేసే పని, మనం చెప్పే విధానం, మనం మాట్లాడే విధానం, మనం ఉండే విధానం ఏదైనా సరే కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అయితే మన అందరికీ నచ్చాలని రూల్ అయితే లేదు. కొంతమందికి నచ్చుతాము. అయితే ఈ కొంతమందికి నచ్చేటప్పుడు మిగతా వాళ్ళకి ఏంటంటే మనం శత్రువులం అయిపోతాం అనమాట. ఎందుకంటే మనం కొంతమందికి నచ్చేటప్పుడు మన గురించి పాజిటివ్గా మాట్లాడతారనమాట. ఈ పాజిటివ్ అనేది మన పక్కన ఉన్న వాళ్ళకి నెగిటివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే శత్రువులుగా తయారు చేస్తుంది అనమాట మనల్ని. ఎందుకంటే మంచిగా తీసుకోలేరు మనల్ని. మనం వాళ్ళ ముందు మనల్ని పొగిడితే తట్టుకోలేరు కదా. అలాగా మనల్ని ఏదైనా వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళు ఇలాగ అన్నారంటే వాళ్ళు వెంటనే ఇంకా నెగిటివిటీ క్రియేట్ చేస్తారనమాట. శత్రువులు చేసుకొని ఇంకా మనం చేసే పనిలో ప్రతిదానికి ఏదో ఒక అడ్డుపడుతూ ప్రతిదాన్ని నెగిటివ్గా క్రియేట్ చేయడానికే చూస్తారు. వీళ్ళు బాగుపడకూడదు అన్నట్టు అనమాట. మనం ఎంత మంచిగా వెళ్ళినా నచ్చమన్నమాట వాళ్ళకి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో నేనే బాగుండాలి, నేనే మంచిదాన్ను, నన్నే పొగడాలి అనుకున్న రోజులు అనమాట ఇవి. అంటే ప్రతి ఒక్కరూ వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్కరి ఉద్దేశం అలా ఉంటుంది. కొంతమందికి మనకు నచ్చే వాళ్ళకి పొగిడాము అంటే ఇంకా శత్రువులు తయారు చేసుకుంటారనమాట వెనకాలే. మనం బాగుపడాలని ముందుకు వెళ్ళాలి, ఏదో ఒక పని చేసుకొని కష్టపడాలని ఒక వ్యాపారము లేదా ఒక ఉద్యోగము చేసుకొని, లేదంటే మనకు నచ్చిన పని ఇంట్లో చేసుకొని ఏమున్నా ప్రతి దాంట్లో కూడా నెగిటివిటీ అనేది క్రియేట్ చేస్తారండి. బ్యాడ్గా క్రియేట్ చేస్తారనమాట అందరి దగ్గర. మనం చేసుకునే అనకూడదు కానీ ఇంట్లో చేసుకునే పనితో సహా అనమాట ప్రతిదీ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ పని ఏంటంటే నలుగురి దగ్గరికి వెళ్ళి 4 ఇళ్ళు తిరిగి 4 రకాలుగా చెప్పుకొని తిరగడం అనమాట వాళ్ళ అలవాటు. వాళ్ళు ఎంత దిగజారిపోతున్నారు అనేది చూసుకోకుండా ఎదుటి వాళ్ళని బ్యాడ్ చేయాలనే ఉద్దేశంతో నలుగురి దగ్గర బ్యాడ్గా చెప్పుకొని తిరిగితే వినేవాళ్ళు ఊగొడతారు. కానీ తర్వాత వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ బుద్ధి ఏంటి అనేది వాళ్ళకి అర్థమవుతుంది. కానీ చెప్పే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అనమాట. అలా చెప్పుకొని తిరుగుతూ ఉంటారు. వృత్తి వ్యాపారం ఏదైనా సరే, ఒక వ్యాపారం చేసుకుంటే వీళ్ళు ఇలా చేస్తారు, వీళ్ళు తెచ్చే ప్రోడక్ట్ మంచిది కాదు, లేదా వీళ్ళు చెప్పే కాస్ట్ మంచిది కాదు అని ఉద్యోగం చేస్తే ఉద్యోగులు ఎలా ఉంటున్నారు ఏదో ఒకటి అనమాట నెగిటివ్ క్రియేట్ చేసి చెప్పుకుంటూ తిరుగుతారనమాట. వాళ్ళకి ఏమొస్తుందో నాకు తెలీదు. బహుశా దీనేనేమో సునకానందం అంటారు. అయితే వాళ్ళకి ఏమొస్తుందో తెలీదు. కానీ ఒకటి అనిపిస్తుందండి, ఏమొస్తుందంటే ఏదో ఒకటి వస్తుందన్నమాట. ఏమీ రాకుండా వాళ్ళు ఇలా చెప్పుకొని తిరగలేరు కదా. అదే ఏమొస్తుందంటే నాకు తెలిసినంత వరకు తిన్నది అరుగుదలకైతే వస్తుందండి. అది అరగకే ఇలా చెప్పుకుంటూ తిరుగుతారనమాట.